అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారండి? నేనైతే బాగున్నాను. ఇవాళైతే మనం హౌస్ వైఫ్ గురించి మాట్లాడుకుందామండి. నేను హౌస్ వైఫ్నే. నా పేరు వాణి అండి. నేను కొత్తగా ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. ఎందుకంటే రోజు పళ్ళు ఉంటాయి, మన పళ్ళు మనం చేసుకోకపోతే మనం ఎంత చేసినా మన రోజు రెగ్యులర్ పని వండుకోవడం, తోముకోవడం, కడుక్కోవడమేనండి. ఇది ఎక్కడ ఉండే పనే. మన లేడీస్ అందరికీ పని ఇదే. ఎందుకంటే 3 పూట్ల ఆ పనులు చేయాలి. 3 పూట్ల వండాలి, 3 పూట్ల కడుక్కోవాలి, 3 పూట్ల ఒక పూట ఉతుక్కుంటానండి. 3 పూట్ల జీవితంలో కొన్ని హ్యాబిట్స్ అయితే మార్చుకున్నానండి. ఇందులో ఒక హ్యాబిట్ అయితే మీకు చెప్తాను. అదే మంచిగా చెడా అన్నది మనకు తెలియ చేసేస్తాము. అయితే హ్యాబిట్ ఏంటంటే నైటీస్ అండి. ఈ నైటీస్ గురించి వీడియోస్ చాలా ఉన్నాయి. నేను నైటీస్ గురించి ఆర్గ్యూ చేయడానికి రాలేదు. అయితే చాలామంది లేడీస్ నైటీలతోనే ఉంటారు, చీరలు ఎందుకు కొనుక్కుంటారు అని అంటారు. మన ఆడవాళ్ళకి చీరలు అంటే ఇష్టం, అందరూ కట్టుకోవాలి, హ్యాపీగా ఉండాలని ఫీల్ అవుతారు. అయితే ఇంట్లో పనుల వల్ల చీరలు కట్టుకోవడం అవుతుంది. ఎందుకంటే లేడీస్లో ఉన్న అసలు సమస్య ఎవరు చెప్పరండి. అంతసేపు నైటీలు వేసుకున్నారు అనే చెప్పేస్తారు. కానీ నైటీలు ఎందుకు వేసుకుంటున్నారు అని కూడా చెప్పరండి. ఈ పొద్దున్నే మార్నింగ్ పనులు అయిపోయింది, మనకు నీరసం వచ్చేస్తుంది, టిఫిన్ చేయలేము. ఇంకా టిఫిన్ చేయాలి కదా, గాబరా మీద ఏం చేస్తాం, ఏదో ఒకటి వేసుకుందాం, నైటీ ఉంది కదా, సింపుల్గా మనకి 1 సెకండ్లో వేసుకునేది నైటీ ఏనండి. ఇంకేం కానీ నైటీ వేసుకుంటాం, కొంత నైటీ వేసేసుకుంటాం, నైటీతోనే పూజ చేసుకుంటాం, తప్పదు. అదే నేను కూడా అంతేనండి. నేను కూడా మొన్నటిదాకా నైటీతోనే పూజ చేసుకున్నాను, నైటీతోనే ఉండేదని. తప్పదు, మనకు అవ్వదండి. మన ఇంట్లో పిల్లలు చిన్నపిల్లలు ఉన్నప్పుడు అసలు అవ్వదు. నాకు కొంచెం పిల్లలు, నా పిల్లలు ఇప్పుడైతే ఎదిగారండి. అసలు మామూలు చిన్నపిల్లలు అప్పుడైతే అసలు అవ్వదు. అయితే పెళ్ళైన కొత్తలో అందరూ అంటారు, పెళ్ళైన కొత్తలో శుభ్రంగా చీర కట్టుకుని తిరుగుతారు, హ్యాపీగా ఉంటారు. ఒక పిల్ల తల్లి అయ్యేదాకా ప్రతి ఆడవాళ్ళు హ్యాపీగా ఉండడానికి ట్రై చేస్తారు. ఎందుకంటే భర్తతో ఉంటాము, ఒకళ్ళే ఉంటారు, వాళ్ళు ఒకళ్ళని చూసుకుంటూ హ్యాపీగా. మనకు అప్పుడు బాధ్యతలు తక్కువగా ఉంటాయండి. ఎందుకంటే కొత్త జీవితం కదా, మనకు బాధ్యతలు తక్కువ ఉంటే హ్యాపీగా ఉంటాం. మన పిల్లలు పుట్టేదాకా అయితే మనం బయట తిరుగుతాం, హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం. కాబట్టి మనం నచ్చిన బట్టలు వేసుకుంటాం, తిరుగుతాం, చీరలు కట్టుకుంటాం, డ్రెస్సులు వేసుకుంటాం, మనకు నచ్చినట్టు ఉంటాం. ఆ సంవత్సరం 2 సంవత్సరాలు అండి పెళ్ళైన తర్వాత. ఆ తర్వాత పిల్లలు పుడతారండి. పిల్లలు పుట్టాక ఏం చేస్తారు? పూర్వం అయితే పెద్దవాళ్ళు ఉండేవారు, చూసుకునేవారండి. పిల్లలు కొంచెం చూసుకోవడం గట్రా పెద్దవాళ్ళు అయితే చేసేవారండి. ఇప్పుడైతే వేరే ఫ్యామిలీస్ ఏర్పడిన దగ్గర నుంచి మొత్తం బాధ్యతలంతా ఆడవాళ్ళ మీద పడుతున్నాయండి. ఆడవాళ్ళంటే బాత్రూమ్ దగ్గర నుంచి, బట్టలు ఉతకడం దగ్గర నుంచి బాత్రూమ్ దాకా అన్నీ ఆడవాళ్ళే చేయాలండి. మగవాళ్ళు కొంతమంది చేస్తారు, కొంతమంది చేయరు. నేను అందరినీ చెప్పబట్టట్లేదండి. నాకు మగవాళ్ళ మీద ద్వేషం లేదు. మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా ఇద్దరు చేసుకుంటే ఇద్దరు ఉద్యోగాలు చేసుకుంటారు, హ్యాపీగా ఉంటారు. అప్పుడు ఏంటంటే అప్పుడు కాలం కూడా అలాగే ఉండదండి. వేడిగా ఉండేది కాదు, చల్లగా ఉండేది, కొంచెం పర్లేదు వాతావరణం. ఇప్పుడు వాతావరణం చేంజ్ అయిపోయింది. ఒక్కసేపు మనం డ్రెస్ వేసుకుని కూడా ఉండలేకపోతున్నాము. అంతసేపు ఏసీలు అలవాటు అయిపోయి ఏసీలు ఫ్యాన్ల కింద ఉంటున్నాం మనం తెలిసి. అదొకటి. ఆడవాళ్ళు హౌస్ వైఫ్స్గా ఉన్నట్లయితే ఆ పరిస్థితి మరీ దారుణం అండి. ఈ పని అంతా చేసుకుని అలసిపోయి పడుకుంటారు. పని అంతా చేసుకుని 11కి 12కి ఖాళీ అవుతుంది. ఏదో టిఫిన్ తింటే టిఫిన్ తింటారు, లేకపోతే భోజనం అయితే భోజనం చేస్తారండి. ఇక్కడ వరకు బాగానే ఉందండి. అయితే చిన్నపిల్లలు తల్లిలు ఉంటారు కదా, వాళ్ళకైతే అవ్వదండి. ఈ రోజుల్లో అయితే ఎవరు చూసేవాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు నైటీస్ అలవాటు చేసుకుంటారు. నేను అంతేనండి. మా పిల్లలు పుట్టేంత వరకు నేను చీర అయితే మెయింటెనెన్స్ చేసేదాన్ని, డ్రెస్సెస్తోనే. ఆ తర్వాత మా పిల్లలు పుట్టాక చిన్నపిల్లలు ఎవరు చూసుకుని ఉండరు కదా, ఇంకా డే అంతా నైటీస్తోనే ఉండిపోయేదాన్ని. మా వారని వారు ఎప్పుడు నైటీస్తోనే ఉంటావు అయితే, నాకు వచ్చాయండి విమర్శలు. ఎప్పుడు నైటీస్తోనే ఉంటారు, చీరలు ఎందుకు కొనుక్కుంటారు అని అడుగుతారు. ప్రతి ఇంట్లో జరిగేదే ఇది. అయితే అలా కొన్నాళ్ళు గడిచిపోయింది. అలా గడిచిపోయిన తర్వాత కొంచెం పిల్లలు పెద్దోళ్ళు అయ్యారండి. చీరలు కట్టుకుందామని ట్రై చేద్దామంటే మనకున్న అలవాటు నైటీ అలవాటు అయిపోయింది కదా, చీర కట్టుకోబుద్ది అవ్వదండి. మీరు నైటీ అలవాటు చేసుకుంటే చీర కట్టుకోబుద్ది అవ్వదు. నేను ఆ చీర కట్టుకోబుద్ది చాలా చీర కట్టుకోవడం మానేసి ఆ చీరలన్నీ ఎక్కడికి వెళ్ళినప్పుడు కట్టుకునేదాన్ని. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినప్పుడు, ఫంక్షన్కి వెళ్ళినప్పుడు కట్టుకున్నప్పుడు చీర ఏంటంటే మాకు ఇబ్బందికరంగా ఉంటుంది. అప్పుడు దాకా మనం ఇంట్లో ఉన్నప్పుడు 24 గంటలు నైటీలతో ఉన్నప్పుడు, బయటికి వెళ్ళినప్పుడు ఒకసారి చీర హెవీగా కట్టుకున్నప్పుడు మనం ఉండలేమండి. ఊపిరి బిగబట్టినట్టు ఉంటుంది. నా సిచ్యువేషన్ బట్టి, నేను ఎదుర్కొన్న సమస్యను బట్టి అలా చీరలు కట్టుకుని ఇటు మనకి అలవాటు లేదు కదా, ఈ లూజ్గా నైటీ వేసుకోవడం అలవాటు అయిపోయింది మనకి. టైట్గా ఉండే బట్టలు కట్టుకోవాలంటే, మెయిన్ బ్లౌజెస్ వేసుకోవాలంటే కొంచెం ఇబ్బందేనండి. ఏం చేస్తారు, కట్టుకోవడం మానేస్తారు. డ్రెస్సులు అన్ని దగ్గరగా పనికిరావు. కొన్ని 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 చోట్ల డ్రెస్సులు వేసుకోవచ్చు, కొన్ని చోట్ల డ్రెస్ వేసుకుని వెళ్తే బాగోదండి, విమర్శిస్తారు. ఎందుకంటే కొంచెం ఫంక్షన్లకి పెళ్ళిళ్ళకి కట్టే వెళ్ళినప్పుడు కొంచెం శారీ కట్టుకుంటే బాగుంటుంది డ్రెస్సుల కన్నా. మనం ఏదైనా బీచ్లకో పార్కులకి వెళ్ళినప్పుడు డ్రెస్ వేసుకుంటే బాగుంటుందండి. అన్ని చోట్లకైతే మళ్ళీ గొళ్ళకి వెళ్ళినప్పుడు కూడా చీర కట్టుకుంటే బాగుంటుందని నా ఒపీనియన్. ప్రయాణాలు చేసేటప్పుడు కూడా డ్రెస్సులు వేయండి, చీర కట్టుకోకండి. ఎందుకంటే చాలా ఇన్సిడెంట్స్ చూస్తున్నాం కదా, బయట జరుగుతున్నాయి కదా, చీర కట్టుకుని ఎక్కినప్పుడు పడిపోవడం గట్ట అవుతుంది. అందు గురించి చీరలు అయితే మనం ప్రయాణాలు చేసినప్పుడు డ్రెస్సులు వేసుకోవడం మంచిదండి. ఫ్రీనెస్ అలవాటు చేసేస్తాము, శారీ కట్టుకోవాలన్నా డ్రెస్ వేసుకోవాలన్నా ఇబ్బంది ఉంటుందండి. అది నేను అనుభవించాను. ఒక
విషయం అయితే చెప్తానండి. నైటీస్ మన కంఫర్ట్‌ని చూసుకోవచ్చండి. ఏదంటే మనం బయటికి వెళ్ళం. మెయిన్ ఉద్యోగాలు చేసే వాళ్ళైనా పర్వాలేదు కదండీ. వాళ్ళు జాబ్స్ రీత్యా డ్రెసెస్ అయినా వేసుకుంటారు. సాయంకాలం వచ్చి నైటీ వేసుకుంటారు. కానీ మన ఆడవాళ్ళు నైటీ వేసుకుని ఉండిపోతామండి. ఎందుకంటే పనులు బాధ్యతలు అనుకుని నైటీస్తోనే జీవితం వెళ్ళిపోతుందండి. నేను కూడా అంతేనండి. నైటీస్ అలవాటు చేసుకుని చాలా ఇబ్బంది పడ్డాను. ఇప్పుడు సారీస్ అలవాటు చేసుకుంటున్నానండి. ఒక 6 నెలల నుంచి అయితే సారీస్ కట్టడానికి ప్రిఫరెన్స్ ఇస్తున్నానండి. ఎందుకంటే మనం ఇంకెప్పటికీ ఆ నైటీస్లోనే ఉండిపోతే కొనుక్కున్న చీరలంటే పక్కన పెట్టుకోవాలి. అయితే మీరు అనొచ్చు, హెవీగా ఇంట్లో ఉన్నప్పుడు హెవీగా చీరలు కట్టుకోలేం కదండి అనొచ్చు. చీరలు కొనుక్కునేటప్పుడు అది దేనికి తీసుకున్నాం, ఎందుకు తీసుకున్నాం అని ఆలోచించండి. మనం రోజు కట్టుకునేలా ఉండేలా చీరలు అయితే కొనుక్కోండి. 1000 రూపాయలు అయితే ఒక చీర కొనుక్కునే బదులు రోజు వాడుకునే చీరలు 3, 4 కొనుక్కుంటే బెస్ట్ అండి. ఎందుకంటే అవి రోజు వాడేస్తాం. ఒక 6 నెలల్లో ఆ చీరలు పని అయిపోతుందండి. కాబట్టి నాకు తెలిసినంత వరకు తేలిగ్గా ఉండే చీరలు కొనుక్కోండి. ఇంట్లో ఉన్నప్పుడు కూడా చీరలు కట్టుకోండి. అదేదో సినిమాలోని బ్రహ్మానందం గారు తయారైపోయి పడుకుంటారు కలలు గంటలకి. అలాగే మనం అనుకోండి, పనులన్నీ అయిపోయాక ప్రశాంతంగా ఒక గంట అయినా చీర అలవాటు చేసుకోండి. చీర అయినా డ్రెస్ అయినా ఏదైనా అండి. ఎందుకంటే నైటీస్తో ఆడవాళ్ళు ఉండిపోకండి. ఎందుకంటే మన జీవితం అంతా తిరిగి చూసుకుంటే నైటీస్ తప్ప ఏమి కనపడదు. మగవాళ్ళు విమర్శించాలని నేను చెప్పట్లేదండి. వాళ్ళ గురించి నేను చెప్పట్లేదు ఇక్కడ. మన గురించి మన కంఫర్ట్ గురించి అయితే చెప్తున్నానండి. చాలా మంది చేసే పని ఇదే. మనం ఎక్కడికి వెళ్తామో ఇంట్లోనే ఉంటాం కదా, చీర కట్టుకుంటే ఏంటి, నైటీ వేసుకుంటే ఏంటి అనుకుంటాము. కానీ తిరిగి చూసుకుంటే మన జీవితం అంతా నైటీలతోనే ఉండిపోతుంది. మనం ఇప్పుడు హౌస్ వైఫ్గా మనం ఏం సాధించామంటే గిన్నెలతో సాధించామని చెప్పుకుంటాం కదా, అలా ఉంటుందండి. మన పేరు ఉండదు, గుర్తింపు ఉండదు గిన్నెలతో ఉంటే. అంటే గిన్నెల గురించి ఎందుకు చెప్పానని అనుకోకండి. ఎందుకంటే మన జీవితం అంతా తోముకోవడం, కడుక్కోవడం, ఉతుక్కోవడం ఇదే తప్ప ఏమి ఉండదండి. ఏ వాషింగ్ మిషన్లు వచ్చినాయి, ఎన్ని ఫ్రిడ్జ్లు వచ్చినాయి, మటుకి తోముకోవడం, కడుక్కోవడం తప్పదు. కాబట్టి మీరు నేనైతే ఇలా అలవాటు చేసుకున్నానండి. శారీస్ అయితే నేను కూడా మీలాగే నైటీస్ వేసుకుని 10 సంవత్సరాలు వదిలేశాను. 10 సంవత్సరాల తర్వాత బాగా కొంచెం బలి వచ్చింది, బలి పెరిగింది. ఏంటంటే ఎంతసేపు నైటీస్ అయినా నా జీవితం అంతా తిరిగి చూసుకుంటే 4 నైటీలు, నా పెళ్లి చీరలు కూడా ఇంకా ఉన్నాయండి. అవి కూడా బాగాలేదు. ఎందుకంటే హెవీ చీరలు కట్టుకుందామంటే అవ్వదు. ఇంకా ఇంట్లో ఉంటాం కదా, కట్టుకోవడం ఎందుకు అనుకుంటాను. ఇప్పుడైతే ఛానల్ స్టార్ట్ చేశాను కాబట్టి నైటీస్తో ఎందుకులే అనేసి ఇంకా శారీస్ అయితే కట్టుకుంటున్నానండి. నేను ఛానల్ స్టార్ట్ చేయకముందు దగ్గర నుంచి శారీస్ అయితే అలవాటు చేసుకున్నానండి. ఎందుకంటే నాకు రొటీన్ అంటే ఇష్టం ఉందండి. ఎప్పుడు రొటీన్గా ఎప్పుడు చేసే పని, నేను ఇంట్లో పనులు కూడా రొటీన్గా చేయనండి. ఈరోజు ఒకటి చేస్తే రేపు ఒకటి చేస్తాను. అంటే మనకి రోజు పొద్దున్నే లేచామా, తయారైపోయామా, క్యారేజ్ కట్టామా, కడతాను, అన్నీ కడతాను, టైమింగ్స్ మార్చేస్తాను. ఎందుకంటే నాకు టైమింగ్స్ ప్రకారం చేయాలి, బోర్ కొట్టేస్తుంది రోజు ఇదే అండి. నాకు కోపం కూడా ఎక్కువేనండి. ఎందుకంటే కోపం వచ్చేస్తుంది. ఏదైనా రోజు చేసే పని అంటే మనకు చిరాకు వచ్చేస్తుందండి. అందుకని దాంట్లో కొంచెం వెరైటీ వెతుక్కుంటాను. గిన్నెలు కూడా అందరిలాగా నేను 3 పూటలు అయితే తోమనండి. ప్రశాంతంగా పొద్దున్నే సాయంత్రానికి ఒకసారి తోమేసి పడుకుని పోతాను. ఒకసారి తోమేస్తాను, మళ్ళీ పొద్దున్నే సాయంకాలం. ఏదైనా రాత్రి తోముకుంటాను. మీకు ఎప్పుడైనా బద్ధకం అనిపిస్తే నైట్ తోముకోనండి. అదండి శారీస్ గురించి నేనంటే చెప్పేది ఏంటంటే, శారీస్ మీరు కట్టుకునే వీలుంటే శారీస్ కొనుక్కోండి, లేదా డ్రెస్సులు కొనుక్కోండి. నైటీస్ మటుకు తగ్గించండి. ఒక్క రోజులో ఒక 2-3 గంటలు మాకు ఇబ్బందిగా ఉందండి శారీస్తో పని చేసుకోవడం అని అనకండి. మనకన్నా పొలం పనులు చేసే వాళ్ళందరూ శారీస్ కట్టుకుంటారు కదా, అయితే డ్రెస్సులు వేసుకోండి. శారీ డ్రెస్ మటుకు అలవాటు చేసుకోండి. నేను కూడా 2-3 గంటలు అలవాటు. ముందు నాకు శారీ నా పెళ్ళైన కొత్తలో నేను ఎలా ఉన్నానో ఇప్పుడు అలా ఉండాలనుకుంటున్నానండి. నాకున్న బ్యాడ్ హ్యాబిట్ మానుకోవాలనుకుంటున్నాను. 10 సంవత్సరాల నుంచి అలవాటు అయిపోయింది ఈ హ్యాబిట్. ఇప్పుడు ఏదైనా బాగాలేదు అన్నప్పుడే నైటీ వేసుకుంటాను. కాబట్టి రోజు పనులన్నీ పూర్తయిపోయాక ప్రశాంతంగా శుభ్రంగా మీకు నచ్చిన శారీ 1 గంట 2 గంటలో కట్టుకోండి. హ్యాపీగా ఉండండి. మీకు నచ్చిన పని చేసుకోండి. వెళ్ళి అది ఇంట్లో పని అవ్వండి, బయట పని అవ్వండి, అన్ని పనులు చేసుకుని ప్రశాంతంగా పోనీ. మీకు అలవాటు అవ్వాలంటే దేవుడు దండం పెట్టడానికి శారీ కట్టుకోండి, అలవాటు అవుతుంది. ప్రశాంతంగా శారీ కట్టుకుని ఎవరో ఉండరు ఇంట్లో కాబట్టి ప్రశాంతంగా శారీ కట్టుకోండి. అప్పుడు మీరు ఎత్తక్కర్లేదు, బరువులు తెచ్చక్కర్లేదు, పనులన్నీ అయిపోతాయి. కాబట్టి ప్రశాంతంగా కూర్చొని ఒక 2 గంటలు శారీ కట్టుకుని 2 గంటలు 3 గంటలు మీకు ఇష్టం ఉంటే రోజంతా ఉంచుకోవచ్చు, సాయంత్రం దాకా. సాయంత్రం నుంచి నైటీ వేసుకోండి. ఎందుకంటే సాయంత్రం కూడా చీర కట్టుకుని పడుకోవాలంటే మన వల్ల కాదు. ఎందుకంటే నైట్ అయినా పడుకోలేము కూడా ఈ కాలం బట్టి, ఈ వాతావరణం బట్టి. కాబట్టి ఉదయం నుంచి సాయంత్రంగా ప్రశాంతంగా ఉండి శారీతో ఉండండి. మీకు హెవీ శారీస్ ఇష్టం, హెవీ శారీస్ కట్టుకోలేమనుకుంటే చక్కగా ఒక్కొక్క 5 సందల్లో మంచి శారీస్ కొనుక్కోండి, స్టిచ్చింగ్ చేసుకోండి, లేకపోతే స్టిచ్చింగ్ ఇవ్వండి. ఏ మోడల్స్ అక్కర్లేదు, ప్లెయిన్గా కుట్టించుకోండి. ప్రశాంతంగా మోడల్స్ పెట్టక్కర్లేదండి ప్లెయిన్ శారీస్కి, మనం రోజు వాడుకునే శారీస్కి మళ్ళీ అంత డబ్బు వేస్ట్ కదా. కాబట్టి ప్రశాంతంగా రోజు తేలిగ్గా ఉండే శారీస్ని అలవాటు చేసుకోండి. హెవీగా ఉన్న శారీస్ ఎప్పుడో బయటకు వెళ్ళినప్పుడు కట్టుకోండి. ఇప్పుడు ఈ శారీస్, ఈ తేలిగ్గా ఉన్న శారీస్ కూడా కట్టుకోవడం రాకపోతే హెవీగా ఉన్న శారీస్ బయటకు వెళ్ళినప్పుడు కట్టుకోవాలంటే ఇబ్బంది అవుతుందండి. ఇది నేను ఆల్రెడీ అనుభవిస్తున్నదే మీకు చెప్తున్నాను.
కాబట్టి ఇంట్లో ఉన్నా కూడా బయటికి వెళ్ళినా కూడా అంటే అందరూ లేడీస్ అలా ఉంటారండి, కొంతమంది గురించి చెప్తున్నాను. అందరూ అంటే కొంతమంది ఏంటంటే పాపం వాళ్ళకి కట్టుకోవాలి, ఉండాలా, తయారవ్వాలని ఉంటుంది. కానీ వాళ్ళకి ఏంటంటే పనులన్నీ చేసి అలసిపోతారండి. అలసిపోయి అయితే ఎవరు చూస్తారులే మన ఇందులో ఎప్పుడు నైట్ వేసేసుకున్నా మళ్ళీ మనమే ఉతుక్కోవాలి ఆ బట్టలు. ఇప్పుడైతే వాషింగ్ మిషన్ ఉంది కాబట్టి ఏదో శారీస్ ఒక ప్లెయిన్ శారీస్ ఒక మీ దగ్గర తేలికపడి శారీస్ లేకపోతే కొనుక్కోండి. తేలిగ్గా ఉన్న శారీస్ అంటే అవి కట్టేసుకోండి రోజున, అవి దాచి ఎవరికి పట్టక. మనం లైఫ్ ఎప్పుడు ఎలా ఉంటామో మనకు తెలియదండి. కాబట్టి ఉన్నప్పుడు మనం నచ్చిన బట్టలు, మనకి హ్యాపీగా ఉన్న బట్టలు వేసుకుని హ్యాపీగా ఉండడమే కావాలి. ఇప్పుడైతే మా ఇంట్లో ఎవరు లేరండి, నేను ఒక్కదాన్ని ప్రశాంతంగా ఉంది మీతో మాట్లాడుతున్నాను. పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు, మార్నింగే మా ఆయన గారు డ్యూటీకి వెళ్ళిపోయారు. ఇంకా నేనైతే టైలరింగ్ పని చేస్తాను. ఇక్కడైతే టైలరింగ్ పని లేదండి, ఖాళీగా ఉన్నాను ప్రస్తుతానికి. అంటే మేము ఇల్లు మారాము. అదండి శారీస్ గురించి నాకు తెలిసినవన్నా. నాకున్న బ్యాడ్ హ్యాబిట్ అయితే ఒక 6 నెలల నుంచి చేంజ్ చేసుకున్నాను. ఇప్పుడైతే శారీస్ కడుతున్నానండి. వీలైనంత వరకు నాకు విసుగు రానంతసేపు శారీతో ఉంటాను. విసుగు వచ్చిందంటే ఆ శారీ తీసి పక్కన పెట్టి నైటీ వేసుకుంటాను. కాబట్టి మన కోసం మనం ఆలోచించుకోవాలంటే మనకంటూ ఒక జీవితం ఉంది, మనకంటూ లైఫ్ అందరి కోసం మనం బతకలేదు. మన కోసం మనం ఒక క్షణమైనా హ్యాపీగా బతకాలి కదా. నేను అదే చేస్తున్నానండి. నాలో వచ్చిన మార్పు ఏంటంటే నా బట్టలు నేను నైటీస్ మానేసి శారీస్ కట్టుకుంటున్నాను. మీకు ఇది చెప్పాలని ఈ వీడియో చేశాను. ఈ వీడియోలో కానీ ఎవరినైనా బాధ పెట్టుంటే క్షమించండి. ఈ వీడియో కానీ వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.